జై గోమాత జై జై గోమాత జై గోమాత. గుంటూరులో వసంతపేట రోడ్లో నిన్న రాత్రి దుండగులు అర్ధరాత్రి పూట ఒక ఆవును ఆటో కట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. ప్రజలు గమనించడంతో ఆవును వదిలేసిపోవడంతో కాలు డ్యామేజ్ అయింది. కాలు అడిగి మొత్తం విరిగిపోయింది గిట్టకాల దగ్గర. కానీ ప్రజలు కూడా కొంత గమనించాల్సిన విషయం ఉంది. కానీ పోలీసులు కూడా ఇక్కడ తిరగవలసిన అవసరం ఉంది. నైట్ డ్యూటీ ఇక్కడ చేస్తున్నారో లేదో మనకు విషయం తెలియదు. కానీ ఈ మధ్య దొరసాంబల్య మన పట్టణ కాలేజ్ దగ్గర ప్రతి ఏరియాలో ఆవులు ఎక్కువ దొంగిలించడం ఎక్కువ అయిపోయింది. పరిస్థితి ఘోరంగా అయిపోయింది. కానీ అధికారులు మటుకు స్పందించాలి ఖచ్చితంగా. లేదంటే నైట్ పూట మేమే తిరగాల్సింది వస్తుంది. మళ్ళీ బాధ్యులు ఎవరికి ఏం జరిగినా మీరే దానికి రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అనేకంగా ప్రతి ఒక్క ఏరియాలో ఒక ఏరియా అని చెప్పడానికి లేదు, ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఏరియాలో ఆవులు ఎత్తుకపోవడం. కానీ మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకోవడం లేదో మాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. కంప్లైంట్ తీసుకుంటారా లేదంటే మేము కడప వెళ్తాం. అధికారుల దృష్టికి తీసుకుపోయినాము. గతంలో 2-3 సార్లు ఆవును పట్టించాము. ఆవుతో పాటు దొంగను ఆటోను వెహికల్ కూడా పట్టించాము. కానీ ఏమాటుకు స్పందన ఏం లేదు. ఏ స్టేషన్ కానీ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ తాలూకా ప్రతి ఒక్క స్టేషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది. ఏ స్టేషన్ కానీ ఇంతవరకు కేసు నమోదు చేయడం లేదు. నెక్స్ట్ మేము ఇక్కడ కంప్లైంట్ చేయం. నెక్స్ట్ డైరెక్ట్ కడప ఖచ్చితంగా ఎస్పీ ఆఫీస్కి పోయి అక్కడే కేసు పెడతాం. ఎందుకంటే ఇక్కడ పోలీసులు స్పందించడం లేదు. ఆవు అంటే వాళ్ళకు బాధ్యత లేదు. ఎందుకు లేదు అది వాళ్ళు చెప్పాల్సిన విషయం, మనం చెప్పలేకూడదు. ఎందుకంటే ఆవు కన్న తల్లి కన్నా గొప్పది గోమాత. ఇప్పటికే ఆవులు ఇంతవరకు అంతరించిపోతున్నాయి ఆవులు. కానీ పట్టించుకునే నాదులు లేడు. కనీసం దొంగను ఆటోను అందరిని పట్టించిన తర్వాత కూడా వాళ్ళ మీద కేసు తీసుకోవడం లేదు. ఈసారి మటుకు ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వం. నెక్స్ట్ డైరెక్ట్ ఎస్పీ గారికే కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే మాకు కూడా ఓపిక నశించిపోయింది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాం, ఒక్క స్టేషన్ కూడా రెస్పాన్స్ అయితే ఇప్పటికి లేదు. జై గోమాత. జై గోమాత. పొద్దుటూరు ప్రజలకి నమస్కారములు. ప్రతి వీధిలో అర్ధరాత్రి 12 దాటితే కటిక వెధవలు పొద్దుటూరులో సుమారుగా మన పెద్దగుంత కాడ నుంచి ఎత్తుకుంటే బొల్లవరం ఎల్ఐసి ఆఫీసు సుమారుగా ఎక్కువ ఉన్నాయి. ఈ సంత నుంచి ఎద్దును కోసారా, దున్నపోతును కోసారా, ఆవును కోసారా, డబ్బులు. రాత్రి ఈ ఆవుని ఈ తాడేసి ఎత్తకపోయినారు, కొట్టినారు. ఆ కాలు ఇరిగింది. ఆ బిడ్డ చూసే పాల కోసం పనుకొని పాలు తాగుతుంది బిడ్డ. ఇంత అన్యాయం జరుగుతుంది. అసలు వీళ్ళు కటికోళ్ళకి మున్సిపాలిటీ అధికారులు కమిషనర్ గారు ఎందుకు చెకింగ్ చేయడం లేదు? ఇది ఎద్దు మాంసమా, ఇది పంది మాంసమా, ఇది మంచి మాంసమా అని రోజు రాత్రులు పిల్లల్ని ఎత్తకపోయి మేము పట్టుకుంటే కేసులు ఉండవు. ఏం జరుగుతుందయ్యా? అర్ధరాత్రి 11 గంటలకు పిల్లల్ని ఎత్తకపోతే నంద్యాల రాఘవరెడ్డి గారు మేము పోయి వినతి చెప్తే అయ్యా ఫోన్ చేస్తే సీఐ మేలుకుంటాడు. వాళ్ళకేం బాధ్యతలు లేవా? అట్టేటప్పుడు ఆ ఉద్యోగాలు తీసి మాకేంటి అయ్యా, నెలకు 20,000 జీతం మేము తిరుగుతాం రాత్రులు. ఎంత ఘోరమయ్యా ఈ పాపం చూడండి అయ్యా. కేవలం రాత్రులు ఇది ఒక పెద్ద మాఫియా. ఈ ఆవులు పిల్లల్ని ఎత్తకపోయే పెద్ద మాఫియా ఈ కటికోళ్ళు. అదే రాత్రులు హైదరాబాద్ నుంచి ఆడపిల్లలు దిగుతుంటారు. తెలిసి తెలియని పిల్లలు, వాళ్ళని ఎత్తకపోయినా దిక్కులేదు కదా. ఎందుకు కనీసం దీని మీద లేదా? డబ్బులు ఇస్తేనేనా అధికారులు పనిచేసేది? ఆ బండ్లు వస్తున్నాయి ఊర్లోకి, బొలేరో బండ్లు, కనీసం నెంబర్ ప్లేట్లు లేవు. ఎత్తకపోయేటప్పుడు పట్టుకోండి అయ్యా. మీరు పట్టుకోకపోతే మాకు ఇవ్వండి అయ్యా, లైసెన్సులు ఇవ్వండి, మాకు ఇవ్వండి, మేము తిరుగుతాం. దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. లేదంటే ఎదురు దాడులు ఖచ్చితంగా జరుగుతాయి. జై గోమాత. జై శ్రీరామ్. జై గోమాత. ఈ రోజున ప్రొద్దుటూరు పట్టణంలో ఒక దురదృష్టకరమైన వార్త ఏంటి అంటే, వీధులలో తిరుగుతున్న ఆవులను, దూడలను కసాయి వ్యాపారం చేసుకునే వారు తస్కరించకపోవడము, వారిని మేము అతి కష్టం మీద ఆవులను, దూడలను తస్కరించిపోతున్నటువంటి వాళ్ళను మేము అతి కష్టం మీద పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం అయితే జరిగింది గతంలో. కానీ వారి మీద ఎటువంటి కేసులు లేవు, అరెస్టులు లేవు, ఎఫ్ఐఆర్లు లేవు. ఆనందంగా వాళ్ళు మళ్ళా ఇదే వ్యాపారం కోసం దొంగతనాలు మొదలుపెట్టారు. ఆవులను, దూడలను తీసుకుపోవడం, కషాయ వ్యాపారం చేయడం,
వాళ్ళ మీద మేము ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాము. కానీ ప్రొద్దుటూరులో ఉన్న పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ దీని మీద సరైన స్పందన లేదు. కావున దయ ఉంచి అయ్యా కమిషనర్ గారు, డిఎస్పి గారు, కడప జిల్లా ఎస్పీ గారు, ఊర్లో ఉన్న సిఐలందరికీ కూడా ప్రత్యేకంగా అడుగుతున్నాము. ఏమంటే గోమాత అంటే తల్లితో సమానము. అట్లాంటి తల్లిని తస్కరించుకోపోయి కషాయ వ్యాపారం చేసుకుంటున్న కషాయ వ్యక్తుల మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నిన్న రోజున రాత్రి ఇక్కడ కూతపేటలో మున్సిపల్ ఆఫీస్కు కూతపేటలో ఉన్న వసంతపేటలోనే ఒక గొప్ప ఆవును, దానికి పుట్టిన 2 దూడలను నిన్న రాత్రి తీసుకుపోవాలని ప్రయత్నం చేశారు. దానికి ఇక్కడ తాళ్ళు వేసి దాన్ని లాగడము, మరి ఈడ్చుకొని పోవడము, స్థానికులు ఇక్కడ ఉన్న స్థానికులు కేకలు వేయడంతో ప్రజలు అప్రమత్తం కావడంతో ఆ ఆవును వదిలిపెట్టిపోవడం జరిగింది. ఆ జరిగిన సంఘటనలో గొప్ప ఆవు అయినటువంటి పెద్దమ్మ గోమాతకు కాలు ఎముకలు కూడా ఇరగడం జరిగింది. ఈ రోజున మా అందరికీ చుట్టుపక్కల వారు తెలియజేయగా గురెడ్డి గారు వచ్చి దానికి కట్టు కట్టడం, గోసేవకులు వచ్చి మేమందరం సేవ చేయడము జరిగింది. అయ్యా, మా గోసేవకుల తరఫున ఒక చిన్న మనవి, మీ అందరికీ దయముంచి ఇంకనైనా కషాయి వాళ్ళకు వ్యాపారం చేసుకునేదానికి ఆవులను ఎత్తకపోకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పి పోలీస్ శాఖను, మున్సిపల్ శాఖను ప్రత్యేకంగా కోరుచున్నాం. నిన్నటి రోజున రాత్రి పాల ఆవుల యజమానులకు కూడా చెప్తున్నాం. అయ్యా, దయ ఉంచి మీరు దాని పాలు, పేడ, మూత్రము అమ్ముకొని బతుకుతున్నారు. దాని బాగోగులు దయ ఉంచి చూడండి. ఎందుకనగా ఏదైనా జరిగితే గో సంరక్షణ అంటారు. దాని వ్యాపారం చేసుకునేది మీరు సంరక్షణలో ఉన్నారు, మీ సంరక్షణ మీరు చేసుకున్నారు. కాబట్టి ఆ గోవులను కాపాడండి. మీకు చేత కాకపోతే ఆవులను కాపాడడం మా గోశాలకు అప్పచెప్పితే మేము సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చుట్టుపక్కల ప్రజలకు కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. అయ్యా, కొంచెం రాత్రిపూట నిఘాగా చూస్తూ ఉండండి. ఆవులను ఎత్తకపోయే వాళ్ళు, దూడలు ఎత్తకపోయే వాళ్ళను మాకు పట్టియండి, మేము వస్తాము. మాకు తెలియజేసా ఏ టైం అయినా సరే మేము ఉంటాం. మా ఫోన్ నెంబరు 83 41 61 60 05. మేము ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం. మీరు ఫోన్ చేసిన అరగంటలో ఎక్కడ ఉన్నా మేము వచ్చి మా వంతుగా సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై గోమాత, జై శ్రీరామ్.